హలో ఫ్రెండ్స్, మీ వంశీస్ వెజ్ వేదాకి మరొకసారి సుస్వాగతం. అతి తక్కువ సమయంలో ఎంతో రుచిగా మరెంతో ఈజీగా తయారు చేసుకోగలిగే సూపర్ ఫాస్ట్ సూపర్ సింపుల్ వెజిటేరియన్ రెసిపీస్ ఇకపై ప్రతి సోమవారం మీకోసం. కాలీఫ్లవర్ టొమాటో కర్రీ ఏ మసాలాలు యాడ్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా కడాయిలో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు దినుసులు, కమ్మని కరివేపాకు, వీటిని కాసేపు దూరగా వేగించుకుందాం. తాలింపు దూరగా వేగిన తర్వాత శనగ తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఆనియన్స్ కాస్త ట్రాన్స్లూసెంట్గా మారిన తర్వాత శనగ తరిగిన టొమాటో ముక్కలు. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఎటువంటి మెకానికల్ లైఫ్నైనా సరే లీడ్ చేయొచ్చు. చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదించే ఈ వెజిటేరియన్ రెసిపీల కోసం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ కలిపెట్టేసి మూత పెట్టేసి కాసేపు మగ్గనిద్దాం. టొమాటో ముక్కలు సాఫ్ట్గా మారిన తర్వాత ముందుగానే వాష్ చేసి శుభ్రం చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు, ఇవన్నీ కలిపెట్టేసుకుని మరి కాసేపు కుక్ చేసుకుందాం. ఇవి కొద్దిగా కుక్ అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, చిటికెడు ఇంగువ, ఇవన్నీ కలిపెట్టేసి మూత పెట్టేసి మరి కాసేపు కుక్ చేసుకుందాం. కాలీఫ్లవర్ సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసి మూత పెట్టేసి మరి కాసేపు మగ్గనివ్వండి. కలిపెట్టేసుకుని వేడివేడిగా సర్వ్ చేసేసుకోండి. ఏమాత్రం హడావిడి లేని ఎంతో రుచికరమైన, ఎంతో ఆరోగ్యకరమైన కాలీఫ్లవర్ టొమాటో కర్రీ రెడీ. ఈ ప్రత్యేకమైన సిరీస్లో భాగంగా ఈరోజు రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేయండి. చివరిగా మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక సింపుల్ రెసిపీతో వచ్చే సోమవారం మళ్ళీ కలుద్దాం.